హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి దేవీ నవరాత్రుల్లో భాగంగా 5వ రోజు. ఈరోజు లక్ష్మీదేవి మహాలక్ష్మీదేవి అవతారం అండి అమ్మవారు. ఈరోజు నేను అమ్మవారికి ప్రసాదంగా అయితే పూర్ణం బూరెలు అయితే చేశానండి. ఇవి శనగపప్పుతో కాంబినేషన్లో రవ్వతో పూర్ణాలు అయితే చేశాను. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. మినపప్పు పూతపిండి కాకుండా బొంబాయి రవ్వతో అయితే చేశాను. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే చిన్న మాట ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, నా వీడియోని షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. మీ అందరి సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా నేను ఈ పూర్ణాలు ఎలా చేశాను అనేది అయితే ఫుల్ వీడియో చూపించేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ముందు దీనికోసం నేనైతే పూర్ణాలు చేసుకోవడానికి కప్పుతో కప్పు పచ్చిశనగపప్పు అయితే ఉడకబెట్టుకుంటున్నానండి. దీన్ని నీట్గా వాష్ చేసి కప్పుకు 2 కప్పులు వాటర్ వేసి దీన్ని ఉడకబెట్టుకోవాలి. కప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకొని ఇది 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలండి. దీన్ని పొయ్యి మీద పెట్టేసుకొని ఉడకబెట్టుకుందాం. ఒక్క నిమిషం. ఓకే ఫ్రెండ్స్, మనకు పప్పు అయితే ఉడికిపోయిందండి. కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయింది. ఇప్పుడు దీన్ని ఒక చిల్లులు బుట్టలోకి అయితే వేసేసుకుందాం. ఇది కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకొని పాకం పట్టుకొని వీటిని మనం స్టఫ్కి లోపల స్టఫ్ కోసం అయితే ఉండలు అయితే చేసేసుకుందాం అండి. కొంచెం చల్లారాలి. ఇప్పుడు నేను దీనికి పాకం అయితే పట్టుకుంటున్నానండి. పచ్చిశనగపప్పు అయితే మిక్సీ పట్టేసుకున్నాను. కొద్దిగా కచ్చాపచ్చగా కొంచెం పలుకుండేలా పట్టుకోవాలి. ఇది లోపల పూర్ణం కోసం. దాంతో మనం పప్పు ఎంత తీసుకున్నామో అంత బెల్లం అయితే తీసుకొని కొద్దిగా వాటర్ అండి. ఇది పాకం రావాలి కాబట్టి మనకి ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు. ఒక 2 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని కొంచెం పాకం వచ్చే వరకు అయితే వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది పాకం అయితే వచ్చేసిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నేను ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇలాచీ పౌడర్ వేసుకొని ఇందులో ఇవి మనం మిక్సీ పట్టుకున్న పచ్చిశనగపప్పు పౌడర్ ఉంది కదండి, ఇది కొంచెం కొంచెంగా వేసుకుంటూ దానికి సరిపడా ఇది మొత్తం దీనిలో కలిసేలాగా కలుపుకోవాలండి. కరెక్ట్గా మనం తీసుకున్న బెల్లం కొలతకి పాకానికి కరెక్ట్గా సరిపోయింది. ఇంతేనండి మనకు కావాల్సింది. చక్కగా ఉండైతే నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఉండచుట్టుకోవడానికి ఇది కొంచెం చల్లారాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు మనకు పైన పూతపిండి కోసం నేను ఇక్కడ కప్పు రవ్వ అయితే తీసుకుంటున్నానండి. కప్పు రవ్వకి 2 కప్పులు వాటరు. ఈ వాటర్ కొద్దిగా మనకు మరగాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత రవ్వ వేసుకుందాం అండి. మనకి స్టవ్ ఫ్లేమ్ కొంచెం తగ్గించుకొని కొద్ది కొద్దిగా ఈ రవ్వ వేసుకుంటూ ఇది మొత్తం ఈవెన్గా కలిసేలాగా అయితే కలుపుకోవాలి. ఇది చప్పదనం లేకుండా ఉండడం కోసం కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందామండి. పూతపిండికి కొంచెం తగ్గించి ఇప్పుడు ఇది మొత్తం కలిసేలాగా కలుపుకుందాం.
ఓకే అండి, ఇది కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా స్టవ్ బంద్ చేసి దింపేసుకుందాం. ఓకే అండి, మనకు ఈ రవ్వ అయితే కొంచెం బాగా చల్లారాలి, బాగా వేడి మీద ఉంది. ఇది చల్లారేలోగా ఈ లోపల పెట్టుకునే పూర్ణాన్ని అయితే మనం ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాము. మనకు ఎంత సైజు కావాలో చూసుకొని ఆ సైజులో రౌండ్గా ఇట్లా చిన్న చిన్న బాల్స్ అయితే చేసి పెట్టేసుకుందామండి. మొత్తం ఇలానే బాల్స్ అయితే చేసేసుకుందాం. కొంచెం వేడి మీద చేసుకుంటేనే మనకు ఈజీగా అయిపోతాయి ఫ్రెండ్స్. చల్లారిపోతే ఈ రవ్వ బ్యాటర్ కొంచెం గట్టి పడిపోద్దండి. అప్పుడు మళ్ళీ మనం అది ఆయిల్లో వేసినప్పుడు సారీ విడిపోయే అవకాశం ఉంటుంది చల్లారితే. అందుకని చెప్పేసి కొద్దిగా వేడి మీదనే మనం ప్రిపేర్ చేసుకుంటే మనకి ఇంత సైజు అవసరం లేదు, కొంచెం చిన్నగా చేసుకోవాలి అనుకుంటే లోపల పూర్ణం కొంచెం తగ్గించుకుంటే సరిపోద్దండి, లోపల పిండి. అప్పుడు మనకు సైజు తగ్గుద్ది. ఇంకన్నీ ఇలాగే చేసేసుకుందాం. ఓకే అండి, మనకు బాల్స్ అయితే రెడీ అయిపోయాయి. నేను మొత్తం ఈ రకంగా అయితే చేసి పెట్టేసుకున్నా. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని పొయ్యి మీద వీటిని అయితే డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం పూర్ణాలు అయితే వేసేసుకుందాం. నేను 5 అయితే వేసాను కళాయిలో. సన్న మంట మీద సిమ్లో పెట్టి స్టవ్ కొంచెం తగ్గించుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలండి. ఈ రవ్వ పూర్ణాల వల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే ఫ్రెండ్స్, అంటే యాక్చువల్లీ నేను చేయడం నేర్చుకుంది కూడా ఇలానేనండి. యూట్యూబ్ కన్నా ముందే నార్మల్గా చెయ్యాలంటే కొంతమంది పిండిలో డిప్ చేసి ఎంత జాగ్రత్తగా వేసినా సరే అవి చీదిపోయి ఆయిల్ పాడైపోయి రౌండ్గా రాకుండా, షేప్ రాకుండా ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయండి ఒక్క పూర్ణాల విషయంలో మాత్రం. అట్లా అని చెప్పేసి కొంతమంది భయంతో అసలు ఆ వంట జోలికే వెళ్ళకుండా అవి చెయ్యాలి అంటే తినాలని ఉన్నా సరే చేసుకోలేని పరిస్థితి. కాబట్టి అట్లా మినపప్పు పూతపిండి కాకుండా ఇలా రవ్వతో అనుకోండి, ఇది మనం చేసుకోవడము ఈజీ, తినడానికి కూడా టేస్ట్ ఏమి మాత్రం దానికి తీసిపోదండి. అంటే మనకు లోపల ఉన్న స్టఫ్ అనేది అదే కాబట్టి ఇంకా మనకు పైనున్న పిండితో అంత పెద్ద ఇది లేదు. కాకపోతే ఒకటే తేడా ఏంటంటే మనం మినపప్పు పూతపిండితో చేసుకున్నాం అనుకోండి, అవి సాయంత్రం రేపొద్దుటి వరకైనా సరే, రేపు ఉదయం వరకే, మళ్ళీ రేపు సాయంత్రం వరకు అంటే ఉండవు. ఒక పూట ఉన్నా సరే స్టాకు తినడానికి ఉంటది. ఇవి కొంచెం గట్టిపడే అవకాశం ఉంటదండి రవ్వతో చేసినయి. పైన సాఫ్ట్‌గా అయితే ఉండవు. నేను ఉన్నమాట అయితే చెప్తున్నా. ఇంకంతే. అంతకు మించి అసలు ఆ పచ్చిశనగపప్పు, మినపప్పుతో చేసిన వాటికి ఇవి ఏమాత్రం అయితే తీసిపోవు. ఈసారైతే తప్పకుండా ట్రై చేయండి. నేనివి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి కాబట్టి ఇంత సైజయితే చేశానండి. లేదంటే నార్మల్‌గా చేస్తే ఇంత సైజయితే చెయ్యను. కొంచెం తగ్గిస్తా. మనం కూడా తగ్గిచ్చి చేసుకుంటేనే మనకు ఎవరికైనా 2 పెట్టాలన్నా గూడా కొంచెం బావుంటది. ఇంత లావు చేస్తే ఎక్కువ మందికి మనం పెట్టాలన్నా పెట్టలేం గదా! అందుకని చెప్పేసి నేనైతే ఇవి ఓన్లీ అమ్మవారికి చేసేయని చెప్పేసే ఉద్దేశంతోనే. పోతే ఇంకొక ఇంపార్టెంట్ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నైవేద్యంగా పెట్టే దేనికైనా సరే మనం ఎడం చెయ్యి అయితే తగలకూడదంట. ఎడం చెయ్యి తాకి మనం చేసి పెట్టినా గూడా మనం ప్రసాదం పెట్టిన ఫలితం అయితే ఉండదంట. గారెలైనా ఏవైనా సరే మాక్సిమం కుడి చేత్తో చేయడానికైతే ట్రై చేయండి. మనకు తెలిసిన విషయం నలుగురికి షేర్ చేస్తే మనతో పాటు నలుగురికి మంచి జరుగుద్ది గదండీ! అందుకనైతే చెప్తున్నా. ఇవి కొంచెం కలర్ వచ్చే వరకైతే వేపుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనకు పూర్ణాలైతే మంచి కలర్ అయితే వచ్చేసాయండి. ఇంకా మనకి కావాలంటే ఇంకా కొంచెం కలర్ వచ్చే వరకైనా ఉంచుకోవచ్చు. ఇంక నేనైతే తీసేస్తున్నా. చూడండి.
ఇంకా ఈ కలర్ మీద అయితే నేను తీసేసుకుంటున్నాను. ఇంకా ఇంకో 4 వేసేసుకున్నాను అండి. వీటితో ఏంటంటే మనకు అసలు ఆయిల్ ఎక్కడ కూడా చెక్కు చెదరదు ఫ్రెండ్స్. అసలు నీట్గా వేసిన ఆయిల్ వేసినట్టుగానే ఉంటుందండి, గారెలు చేసుకున్నట్టు. ఈ వేడి మీద కొంచెం గట్టిగా అనిపించినా కొంచెం చల్లారేసరికి నార్మల్ అయిపోతాయి, మెత్తబడిపోతాయి. సూజీ రవ్వ కదండి ఇది. పూర్ణాలు చేయడం రావట్లేదు అని చెప్పేసి ఎక్స్పెరిమెంట్లు చేసి 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 విసిగిపోయిన వాళ్ళకి మాత్రం నా వీడియో అయితే కంపల్సరీగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేనే చాలాసార్లు ఫెయిల్ అయ్యానండి నార్మల్ పూర్ణాలు. ఇప్పుడు ఆల్మోస్ట్ నేర్చుకున్నా, అవి కూడా వస్తున్నాయి. కానీ ఈరోజు కావాలని చెప్పేసి ఇవి చేస్తున్నాను అంతే. వీటిని కూడా కలర్ వచ్చే వరకు వేపేసుకుందాము. దారంలో దర్శనం ఇస్తారండి. ఈ నవరాత్రులు మనం చక్కగా ఆమెకు ఇష్టమైన ప్రసాదాలు చేసుకుంటూ, ఆమెకు నచ్చిన కలర్ చీర కట్టుకొని పూజ చేసుకుంటే మంచి జరుగుద్దండి అందరికీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఎప్పుడూ అందరూ అదే కాన్సెప్ట్తో ఉంటే బాగుంటుంది. ఓకే అండి, ఇవి కూడా మనకు కలర్ అయితే వచ్చేసాయి. స్టవ్ బంద్ చేసుకొని వీటిని కూడా చేసేసుకుందాం. వీటిని డిష్ అవుట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మనకి ఈరోజు అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యం పెట్టడానికి అయితే పూర్ణాలు అయితే రెడీ అయిపోయాయండి. పూర్ణం బూరెలు, రవ్వతో చేసిన పూర్ణం బూరెలు ఎలా చేశాను నేను ఎలా చేశాను అనేది అయితే చూశారు కదా. నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మనం ఇలా చేయటం వల్ల ఏంటంటే కొత్తగా చేసేవాళ్ళు కూడా చక్కగా చెక్కు చెదరకుండా నీట్గా అయితే వస్తాయండి. ఆయిల్ పాడైపోద్దని, చేయడం చేత కాదని చాలామంది భయపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుందని నా ఉద్దేశం. ఇంకా ఈరోజుకి ఇంతేనండి వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. రేపు 6వ రోజు ప్రసాదంగా మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవండి. మీ జ్యోతి వేముల. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.